దివ్య, ఏంది నువ్వు అస్తమానం ఫోన్ పట్టుకొని ఇవన్నీ ఎందుకు సెలెక్షన్ చేసి పెట్టుకున్నావు? ఇన్ని గనము ఏంది అసలు? నా దగ్గర ఇంత డబ్బులు లేవు, ఏమనుకుంటున్నావు అసలు? నన్ను నువ్వు ఇప్పుడు పైసలు ఎవరికి నా పైసలతో నేను కొనుక్కుంటావన్నీ. ఈ డబ్బులా? అవును. ఎప్పుడు ఎప్పుడు కొనుక్కుంటావు? ఇన్నా చెప్పులేంది, డ్రెస్ ఏంది, లిప్స్టిక్ అంట, గాజులు అంట, స్కూల్ బ్యాగ్, ముందని స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నావు, మళ్ళీ స్కూల్ బ్యాగ్, కంపాక్స్, నువ్వు కాక మళ్ళీ దీన్ని కూడా ఇవన్నీ స్మాల్ పెట్టారు నీవే ఇవన్నీ అన్నీ నీకోసమేనా? మాకోసమే. మరి మీ డబ్బులు మీరు పని చేస్తున్నా? మీ డబ్బులు ఎక్కడికి వస్తారు? రక్షాబంధన్ ఉంది, రక్షాబంధన్కి మాకు అన్నలు ఇస్తారు పైసలు. రక్షాబంధన్కి మాకు అన్నలు ఇస్తారు. అంటే పండగ రాకముందే ఆల్రెడీ డబ్బులు రాకముందే అన్ని చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఓహో, ఈ పెద్దవాళ్ళు చెప్తుంటారు, మా అమ్మ ఊరికే అనేది ఇంట్లో ఏంది 1000 రూపాయలు సంపాదన ఉంటే 1200 ఖర్చు ఉంది అని, 1000 రూపాయలు సంపాదన ఉంటే 1200 ఖర్చు ఉంది అని. అట్లా పండగ రాకముందే అన్ని ప్లానింగ్ చేసి పెట్టేసుకుంది.